నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీమతి కె సత్యవతి ఛానల్. అష్టాదశ పీఠాల్లో 7వ అమ్మవారు కోలాహపురి మహాలక్ష్మి. అష్టాదశ శక్తి పీఠాలలో ముఖ్యమైనది కోలాహపురి. ఇచ్చట చేసిన చిన్న దానం కూడా కొండంత ఫలమిస్తుందట. ఈ క్షేత్రానికి పూర్వం పేరు కరవీరపట్టణము. ఈ కోలాహపురము సముద్రానికి 550 అడుగులు ఎత్తులో ఉన్నది. ఇచ్చట కొలువున్న దేవత 18 భుజములు ఉన్న రజోగుణ ప్రధానమైన సత్యమూర్తి. కొలహుడనే రాక్షసుడు శంకరునిచే వరాలు పొంది దేవతలను బాధించి 100 సంవత్సరములు తదుపరి అమ్మవారి చేత మరణించి తన పేరుతో ఈ క్షేత్రాన్ని పిలిచేటట్టు వరం పొందాడు. శ్రీ మహాలక్ష్మి ఇచ్చే భిక్షాన్ని ప్రతిరోజు దత్తాత్రేయుడి ఎక్కడ తీసుకునేవాడట. ఈ దేవత భవానిగా, అమలాదేవిగా, సువాసినిగా, కరవీర పురవాసిగా పిలువబడుతుంది. కోలాహపురి మహారాష్ట్రంలో ఉన్నది. ఇచ్చట ఉన్న అమ్మవారిని మహాలక్ష్మి అంటారు. విగ్రహము విలువగల నగలతో హరిత అంటే పసుపు రంగులో ఉంటుంది. ఈమె ఆసనం వెండితో తయారు చేయబడి ఉంటుంది. ఎచ్చట ఉన్న స్వామివారిని జ్యోతిబా అని పిలుస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు లింగ రూపంలో ఇచ్చటనే వెలిసారట. మనకి ఎప్పుడు వినలేదండి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు లింగ రూపంలో ఉన్నట్టు మనం ఎక్కడ వినలేదు. ఇప్పుడు ముందుసారి నేను వింటున్నానండి. తప్పకుండా ఇలాంటి విశేష విషయాలు వస్తే తప్పకుండా గ్రహించుకుని పిల్లలు కూడా చెప్తూ ఉండండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు లింగ రూపంలో ఇచ్చట వెలిసారు. కుడి చేతిలో మాగీఫలము, పై కుడి చేతిలో పెద్ద గద, పై ఎడమ చేతిలో డాలు, క్రింద ఎడమ చేతిలో పానపాత్ర, తల మీద నాగపడగ, దానిలో శివలింగము, యోనిముద్ర ఉన్నాయి. వింధ్య గర్వమణిచిన అగస్త్యుడు కోలాహపురి క్షేత్రంలో దేవీ సాక్షాత్కారం పొందాడట. షోలాపూర్ నుండి బస్సు మరియు రైలు మార్గములు ఉన్నవి. ఈ క్షేత్రము పూనా నుండి గోవాకు వెళ్ళే మార్గంలో ఉన్నది. ఎవరండి? మహాలక్ష్మి, కోలాహపురి మహాలక్ష్మి. 8 మహూర్యే ఏకవీరిక. ఈ దేవత మహూర్యాపురంలో ఉన్నది. ఈమెను ఏకవీర్యక, రేణుకా మాత అని కూడా పిలుస్తారు. గంగా సింధూరంలో ఎర్రగా భయంకరంగా ఉంటుంది అమ్మవారి విగ్రహము. ఈ క్షుద్ర విద్యలకు నిలయము. ఈ ప్రదేశంలో 3 పర్వతములు ఉన్నవి. ఒక శిఖరం మీద దత్తాత్రేయ స్వామి, 2వ పర్వతంపై అత్రిముని, అనసూయల ఆలయములు ఉన్నాయి. శ్రీ క్షేత్రమని కూడా దీన్ని పిలుస్తారు. అమ్మవారిని జమదగ్ని భార్యగా, పరశురాముని తల్లిగా, రేణుకా మాతగా కొలుస్తూ ఉంటారు. 3వ శిఖరము సతీదేవి కుడిస్తనం పడిన శ్రీక్షేత్రము. ఇచ్చట అమ్మవారి పెద్ద తల ఉంటుంది. ఈ అమ్మవారిని అక్షింతలతో అర్చిస్తూ హృదయపీఠంలో నిలుపుకోవాలి. ఈమె మయూరపురంలో ఏకవీరికగా వెలసింది. ఇది పుణ్యమును కలిగించే ప్రదేశము. ఇది సహ్య పర్వత శ్రేణులలో ఉన్నది. దీనిని మహాగ్రామమని, తులజాపూర్ అని పిలుస్తారు. ఈ క్షేత్రాన్ని శివాజీ దర్శించాడట. ఈ క్షేత్రం నాందేడుకు 128 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కొండ శిఖరం వద్ద ఆలయ ప్రాంగణం వరకు బస్సు సౌకర్యం కలదు. మహర్ లేక మాతృపురముగా పేరుగాంచిన ఈ శక్తిపీఠ క్షేత్రం మాయను జయించమని సందేశము ఇస్తూ ఉంటారు. ఎవరండి? మహూర్యే ఏకవీరికిని మాయని జయించే శక్తి అమ్మవారి దగ్గర ఉంది. 9 ఉజ్జయిన్యా మహాకాళి. మహామంత్ర అధిదేవత, గంభీర ధీర వీర రూపి,
మహాకాళికా స్వరూపి మనల రక్ష చేయునెప్పుడు. త్రిపురాసుడనే రాక్షసుని సంహరించిన మహాకాళస్వామి ఇచ్చట ఉన్నాడు. ఆయన వికటాట్టహాసానికే త్రిపురములు భస్మీభూతములైనాయి. ఆ స్వామి పట్టణము ఉజ్జయిని అయింది. ఈశ్వరుని వెంటనున్న మహాకాళి లోకమాత అయింది. మధ్యప్రదేశ్లో ఉజ్జయిని నగరంలో ఉన్నది. దీనినే అవంతిగా నగరం అని కూడా అంటారు. ఇక్కడ ఉన్న నది పేరు సిప్రా నది. ఈ నదీ తీరంలో అమ్మవారి ఆలయం ఉన్నది. అమ్మవారి మోచేయి ఇచ్చట పడిందని అంటారు. మోక్షానికి కలుగజేసే 7 పట్టణాలలో ఇది ఒకటి. ఇచ్చట వెలసిన శివుని పేరు మహాకాళేశ్వరుడు. ఈ శివలింగమునకు 3 కన్నులున్నాయి. ఇత్తడితో చేసిన సర్పాకారమిది. ఈ స్వామిని తాకితే మహాభయం తొలుగుతుంది. 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. ఈ క్షేత్రానికి భూమికి నాభిగా చెప్తారు. మధ్యప్రదేశ్ అన్నమాట. మనిషి పైన శిరము, కింద కాళ్ళు, మధ్యనున్నది నాభి. అలాంటి నాభి క్షేత్రం అని దీని మహాకాళేశ్వరుని అంటారు. ఈ ఉజ్జయిని కులస్థలి, కనకశృంగి, పద్మావతి, కువధృతి, అమరావతి, విశాల అనే పేర్లలో కాల పరిస్థితులను బట్టి అమ్మవారి పేర్లు మారినవి. ఇచ్చట మహాకాలుని ఎదుట కాళికాదేవి ఆనంద నృత్యం చేసిందని చెప్తారు. ఇది విజయవంతమైన మహాపురి. దీనినే శివపురి కూడా అంటారు.